హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయ్ లైఫ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో రెస్ సబ్జుడైజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ లైక్ బటన్ ఫర్ మోర్ లీగల్ టాపిక్స్. ఓకే, రెస్ సబ్జుడైజ్ అనేది ఒక డాక్ట్రిన్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఏ మ్యాటర్ అండర్ జుడిషియల్ కన్సిడరేషన్ ఆర్ ఏ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఏ కోర్ట్ అని అర్థం. ఈ రెస్ సబ్జుడైజ్ అనేది ఒక సిద్ధాంతం. ఎటువంటి సిద్ధాంతం అంటే, ఒక కాంపిటెంట్ కోర్టు రెండు పక్షాల మధ్య ఒక విషయాన్ని ట్రయల్ చేస్తున్నప్పుడు సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ పై సేమ్ పార్టీస్ వేరొక కోర్టులో దావాను వేయడం కుదరదు అని ఈ రెస్ సబ్జుడైజ్ చెప్తుంది. ఓకే, రెస్ సబ్జుడైజ్ అనే డాక్ట్రిన్ ను మన భారతదేశంలో సెక్షన్ 10 ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 గా కోడిఫైడ్ చేయడం జరిగింది. మీరు సెక్షన్ 10 ఆఫ్ సిపిసి 1908 చూసినట్లయితే స్టే ఆఫ్ సూట్ అని కనపడుతుంది. ఓకే, ఈ రెస్ సబ్జుడైజ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మొదటగా రెస్ సబ్జుడైజ్ అసలు ఎందుకు అనేది చూద్దాం. ఏంటి రెస్ సబ్జుడైజ్ అంటే, ఒక కోర్టులో ఒక విషయంపై దావా వేసినప్పుడు మరలా అదే విషయంపై ఇరుపక్షాలు కానీ లేదా వారి రిప్రజెంటేటివ్స్ కానీ వేరొక కోర్టులో దావా వేయరాదు. ఓకే, ఎందుకు దావా వేయరాదు అనేది ఒకసారి చూద్దాం. సేమ్ ఇష్యూ పై అనేక దావాలు ఉండకుండా ఉండడానికి, మరియు కోర్టు యొక్క సమయాన్ని వృధా కాకుండా ఉండేందుకు, మరియు కోర్ట్స్ యొక్క జడ్జిమెంట్స్ లో వ్యత్యాసం లేకుండా, మరియు ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు వేరొక కోర్టు యొక్క జడ్జిమెంట్ విరుద్ధం కాకుండా ఉండేందుకు రెస్ సబ్జుడైజ్ అనే సిద్ధాంతం ఉపయోగపడుతుంది. ఓకే, ఈ రెస్ సబ్జుడైజ్ ఎందుకు ఉపయోగపడుతుందో చూసాం. ఇప్పుడు రెస్ సబ్జుడైజ్ కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటో చూద్దాం. ఈ రెస్ సబ్జుడైజ్ అప్లై అవ్వాలంటే ఒక కోర్టులో దావాను ఫైల్ చేసి ఉండాలి, మరియు కోర్టు ఆ దావాను అడ్మిట్ చేసుకొని ట్రయల్ చేస్తూ ఉండాలి. ఓకే, దావా అంటే ఏమిటి? దావాలో ఏముంటుంది? దావాలో రెండు పక్షాలు ఉంటాయి. ప్లెయింటిఫ్ ఒకరు, ఇంకొకరు డిఫెండెంట్ గా ఉంటారు. ఓకే, వారు ఒక ఇష్యూ పై కోర్టుకు రావడం జరుగుతుంది. కోర్టు ఆ దావాను ట్రయల్ చేస్తుంది. ఇప్పుడు కోర్టు ఆ దావాను ట్రయల్ చేస్తున్నప్పుడు ఆ దావాలో ఉన్న ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ వెళ్లి వేరొక కోర్టులో సేమ్ ఇష్యూ పై దావా ఫైల్ చేసినట్లయితే ఈ రెస్ సబ్జుడైజ్ అప్లై అవుతుంది. ఓకే, ఈ రెస్ సబ్జుడైజ్ అప్లై అయినట్లయితే కోర్టు ఆ దావాను స్టే విధిస్తుంది, డిస్మిస్ చేయదు. ఓకే, అసలు ఎందుకు ఈ ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ దావాను వేరొక కోర్టులో ఫైల్ చేస్తారంటే, జడ్జిమెంట్ త్వరగా వస్తుందని, లేదా ఆపోజిట్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, లేదా ఈ కోర్టులో ఉన్న వ్యక్తులు నచ్చకో వేరొక కోర్టులో దావా వేయడం జరుగుతుంది. అదేమిటండి, ఒక దావాను ఎక్కడైనా వేసుకోవచ్చా మనకి నచ్చకపోతే? మరియు జ్యూరిస్డిక్షన్ పరిస్థితి ఏమిటి? సూట్ ఫైల్ చేయడానికి జ్యూరిస్డిక్షన్ అవసరం లేదా అంటే, జ్యూరిస్డిక్షన్ ముఖ్యమైన విషయమే, కానీ కొన్ని సందర్భాల్లో ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ కి సంబంధించి జ్యూరిస్డిక్షన్ చూసినట్లయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ కోర్టులు జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటాయి. అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ని డీల్ చేయగల అధికారం కలిగి ఉంటాయి. ఉదాహరణకు డైవర్స్ పిటిషన్ చూసినట్లయితే ఎక్కడెక్కడ ఫైల్ చేసుకోవచ్చు? మ్యారేజ్ ఎక్కడ జరిగిందో అక్కడ పరిధిలో ఉన్న కోర్టులోను, లేదా చివరగా భార్యాభర్తలు ఎక్కడ నివసించారో ఆ కోర్టు పరిధిలోను, భార్య ఎక్కడైతే ప్రస్తుతం నివాసం ఉంటుందో అక్కడ భార్య యొక్క తల్లిదండ్రులు నివసించే పరిధిలో ఉన్న కోర్టులోను, ఇలా పలు చోట్ల డైవర్స్ పిటిషన్ ని ఫైల్ చేసుకునే అవకాశం ఉంది కదా. ఇలా పలు చోట్ల జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పటికీ ఒక చోటనే పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. 2-3 చోట్ల ఫైల్ చేసినట్లయితే ఆపోజిట్ పార్టీ రెస్ సబ్జుడైజ్ ని అప్లై చేసి పలు చోట్ల ఫైల్ చేసిన పిటిషన్లను స్టే విధించమని కోర్టును కోరవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం వచ్చేసి, పిటిషన్ ని పలు చోట్ల ఫైల్ చేయవచ్చు లేదా చేయకూడదు అనే విషయం కాదు. ఒకవేళ ఫైల్ చేసినట్లయితే స్టే విధించబడుతుంది, అంతేకాని డిస్మిస్ కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రెస్ సబ్జుడైజ్ కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు వచ్చేసి, ఫస్ట్ వన్, 2 సూట్స్ మస్ట్ బి ఎగ్జిస్ట్. ఒకటి ఆల్రెడీ ఫైల్ చేసి ఉండాలి, ఇంకోటి సబ్సిక్వెంట్ గా ఇంకొక సూట్ ఫైల్ చేసి ఉండాలి. రెండోది, మ్యాటర్ ఇన్ ఇష్యూ మస్ట్ బి డైరెక్ట్ అండ్ సబ్స్టాన్షియల్లీ ది సేమ్. ఫస్ట్ సూట్ లోని ఇష్యూ మరియు రెండో సూట్ లోని ఇష్యూకి డైరెక్ట్ గా ఉండాలి, అంటే ఒకే విధంగా ఉండాలి, యథార్థంగా ఒకటే అయి ఉండాలి ఇష్యూ అనేది. అండ్ థర్డ్ వన్, బిట్వీన్ ది సేమ్ పార్టీస్ ఆర్ పార్టీస్ క్లైమింగ్ ది అండర్ సేమ్ టైటిల్. సేమ్ పార్టీస్ అయి ఉండాలి, లేదా ఆ పార్టీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ కానీ, లేదా సక్సెసర్ కానీ, లేదా ట్రాన్స్ఫరీస్ కానీ అయి ఉండాలి. సేమ్ ఇష్యూని క్లైమ్ చేస్తూ ఉండాలి వారు. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, లిటిగేషన్ అండర్ సేమ్ టైటిల్. ఓకే,
అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాంపిటెంట్ కోర్ట్ అయి ఉండాలి. మొదటి సూట్ ని డీల్ చేయడానికి ఖచ్చితంగా కాంపిటెంట్ జ్యూరిడిక్షన్ కలిగి ఉన్న కోర్ట్ అయి ఉండాలి. ఇలా 5 విషయాలను ప్రామాణికంగా ముఖ్యమైన పాయింట్స్ గా సెక్షన్ 10 క్రింద తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రెస్ సబ్ జుడైజ్ సంబంధించి కొన్ని కేస్ లాస్ చూద్దాం. యాస్పిన్ ఫార్మా ట్రేడింగ్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2019. In this case, court held that a suit must be paid only if the previously instituted suit involving directly and substantially the same issue between the same parties. And next case law వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ వర్సెస్ సి పరమేశ్వర. In this case, court held that section 10 bars only the trial of suit, not the institution of a subsequent suit. And next one, the difference between res judicata and res sub judice. ఒకసారి రెస్ జుడికాటాకి మరియు రెస్ సబ్ జుడైజ్ కి ఉన్న వ్యత్యాసం చూద్దాం. రెస్ సబ్ జుడైజ్ అనేది జడ్జిమెంట్ పాస్ చేయక ముందు కానీ ట్రయల్ చేస్తున్నప్పుడు కానీ వేరొక దావాను ఫైల్ చేసినట్లయితే ఈ రెస్ సబ్ జుడైజ్ అప్లై అవుతుంది. రెస్ జుడికాటా కేసులో ఫైనల్ జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత మరలా సేమ్ ఇష్యూపై దావా వేయకుండా ఉండేందుకు రెస్ జుడికాటా అప్లై అవుతుంది. రెస్ సబ్ జుడైజ్ సెకండ్ సూట్ ని స్టే విధిస్తుంది. రెస్ జుడికాటా సెకండ్ సూట్ ని రద్దు చేస్తుంది. రెస్ సబ్ జుడైజ్ ప్యారలల్ ట్రయల్ ని లేకుండా చూస్తుంది. రెస్ జుడికాటా లిటిగేషన్ ని పునరావృతం అవ్వకుండా చూస్తుంది. రెస్ సబ్ జుడైజ్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులపై అప్లై అవుతుంది. ఈ రెస్ జుడికాటా ఆల్రెడీ డిసైడ్ చేయబడిన కేసులపై అప్లై అవుతుంది. రెస్ జుడికాటా వచ్చేసి సెక్షన్ 11 ఆఫ్ ది సిపిసిగా మనం గమనించవచ్చు. రెస్ సబ్ జుడైజ్ వచ్చేసి సెక్షన్ 10 ఆఫ్ ది సిపిసిగా మనం గమనించవచ్చు. ఇలా రెస్ జుడికాటాకి మరియు రెస్ సబ్ జుడైజ్ కి ఉన్న వ్యత్యాసం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ కంక్లూజన్. రెస్ సబ్ జుడైజ్ అనేది ఒక డాక్ట్రిన్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఏ మ్యాటర్ అండర్ జుడిషియల్ కన్సిడరేషన్. ఈ డాక్ట్రిన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒక కోర్టులో సూట్ ఫైల్ చేసినప్పుడు కోర్టు ఆ సూట్ ని ట్రయల్ చేస్తుంది. అలా చేస్తున్న క్రమంలో ఇరు పార్టీల్లో ఎవరైనా ఒకరు వేరొక కోర్టులో సేమ్ ఇష్యూపై దావాను వేసినట్లయితే ఆ దావాను ట్రయల్ చేయకుండా ఆపేందుకు వేరొక పార్టీ రెస్ సబ్ జుడైజ్ అప్లై చేయమని కోర్టుని కోరవచ్చు. ఒకే విషయంపై అనేక దావాలు ఉండకుండా ఈ సిద్ధాంతం మనకు ఉపయోగపడుతుంది. అంతేకాక న్యాయస్థానం యొక్క సమయాన్ని వృధా కాకుండా చూస్తుంది మరియు కోర్టు సమర్థవంతంగా పనిచేయడానికి ఈ రెస్ సబ్ జుడైజ్ అనే సిద్ధాంతం దోహదపడుతుంది. నెక్స్ట్ ఒక సూట్ పై రెస్ సబ్ జుడైజ్ అప్లై అవ్వాలంటే కోర్టులో అప్లికేషన్ తో పాటు 3 విషయాలను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఆల్రెడీ ముందుగా వేసిన సూట్ ఎగ్జిస్టింగ్ లో ఉందని. 2, ఆ సూట్ లో సేమ్ పార్టీస్ మరియు సేమ్ ఇష్యూపై ఆ సూట్ ఉందని. 3, ఆ సూట్ ని కాంపిటెంట్ జ్యూరిడిక్షన్ కలిగి ఉన్న కోర్టు ట్రయల్ చేస్తుందని. ఈ 3 విషయాలను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రెస్ సబ్ జుడైజ్ ఆ సూట్ పై అప్లై అవుతుంది. ఓకే, మీకు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ లీగల్ టాపిక్స్. థ్యాంక్ యూ.